ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిజిటల్ రైట్స్ రూపంలో వస్తున్న కోట్లు చూసి హీరోల రెమ్యునరేషన్ పెంచేశారు. ఓటీటీ రైట్స్ తగ్గిపోవడంతో భారీగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు లబోదిబోం అంటున్నారు. సెట్స్ పైకి రావాల్సిన సినిమాలు ముందుకి వెళ్లాలా లేదా అన్న కన్ఫ్యూజన్ లో పడ్డాయి. కొన్ని సినిమాలైతే ఆల్రెడీ డ్రాప్ కూడా అయిపోయాయి. నాని సినిమా కూడా ఇందులో చేరింది. ఓటీటీలు గతంలో మాదిరి ఎంతకైనా కొనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి గీసి బేరాలాడుతున్నాయి. ఎవరూ ముందుకు రాకపోవడంతో రవితేజపై 100 కోట్ల బడ్జెట్ రిస్క్ అవుతుందని ముందే జాగ్రత్త పడ్డ నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలా గోపీచంద్ మలినేని సినిమా క్యాన్సిల్ అయింది. ఓటీటీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోవడంతో నిర్మాతలు బడ్జెట్ తగ్గించే పనిని స్టార్ట్ చేశారు. కొన్ని సినిమాలు అయితే సెట్స్ పైకి రాకుండానే క్యాన్సిల్ అవుతున్నాయి. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఓ సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో నిర్మాత తప్పుకున్నాడు. ప్రస్తుతం సరిపోతా శనివారం మూవీ చేస్తున్నాడు నాని. 3 సినిమాలను లైన్ లో పెట్టాడు. సుజిత్, దసరా ఫేమ్, శ్రీకాంత్ ఓదల, బలగం తీసిన వేణుతో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సుజిత్ సినిమాను ఆల్రెడీ అనౌన్స్ చేసిన బడ్జెట్ 100 కోట్లు దాటడంతో బిజినెస్ రీత్యా రిస్క్ అవుతుంది అన్న భయంతో నిర్మాత ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశాడట. 70 కోట్లతో దసరా తీసినా అప్పట్లో ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడం సినిమాకు కలిసొచ్చింది. నానిపై 100 కోట్లు ఖర్చు పెడితే పెట్టుబడి రావడం కష్టమే. థియేటర్స్ నుంచి 20 కోట్లు కూడా రాని నాని సినిమాలు చాలా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే శిబి చక్రవర్తి సినిమా వర్కౌట్ కాదని ముందు చూపుతో ఈ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో సుజిత్ సినిమా కూడా చేరింది.